Okay. Hello students, welcome to High-Tech Academy. Today we are going to start the topic of trigonometry. Okay, trigonometry నుంచి మనకు బోర్డ్ ఎగ్జామ్లో మళ్ళీ మనకు వచ్చే సమ్మేటివ్ ఎగ్జామ్లో కంపల్సరీ మనకు 6 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ 6 మార్క్స్ రాకపోయినా 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ అండ్ ఒక ఎంసీక్యూ వచ్చే ఛాన్సెస్ కంపల్సరీ ఉన్నాయి, 1 లేదా 2 ఎంసీక్యూస్. సో మనం చాలా ఇంపార్టెంట్, ఇది ఇప్పుడే కాదు, ఇది మీకు ఇంటర్మీడియట్లో ఎంపీసీ స్టూడెంట్స్ అండ్ ఎంఈసీ స్టూడెంట్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ట్రిగ్నోమెట్రీ అనేది మీరు ఎప్పుడు మీకు టచ్ అవ్వలేదు, ఓన్లీ ఇప్పుడు 10th క్లాస్లో మనకు బేసిక్ కాబట్టి అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా నేను చెప్తా. ఓకేనా, మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, మనం టాపిక్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. వాట్ ఈజ్ మీన్ బై ట్రిగ్నోమెట్రీ? వాట్ ఈజ్ మీన్ బై ట్రిగ్నోమెట్రీ? So yeah, trigonometry is a branch of mathematics. It is a branch of mathematics that deals with angles and sides of right angle triangle. Okay na, oka right angle triangle తీసుకుంటే దాని సైడ్స్ ఏంటివి, దాని యాంగిల్స్ ఏంటివి అనే దాని గురించి డీల్ చేసేదే ట్రిగోనోమెట్రీ. ఇక్కడ ట్రిగోనోమెట్రీ, ట్రీ మీన్స్ 3, గోనా మీన్స్ యాంగిల్స్, మెట్రీ మీన్స్ మెజర్మెంట్. ఓకేనా, సో 3 యాంగిల్స్ మెజర్మెంట్. ఓకే, 3 యాంగిల్స్ మెజర్మెంట్ అంటే మెజరింగ్ యాంగిల్స్, యాంగిల్స్ని మెజర్ చేసేదాన్ని ట్రిగ్నోమెట్రీ అంటాం. ఓకేనా, సో యాంగిల్స్ని మెజర్ చేసేదాన్ని ట్రిగ్నోమెట్రీ అంటాం. నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పిన. ఇక్కడ ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీకు కనిపిస్తుంది. ఆ ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో యాంగిల్ బి ఈజ్ రైట్ యాంగిల్, దట్ ఈస్ 90 degrees. 90 degreesకి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉండే దాన్ని, ఆ సైడ్ని మనము హైపోటెన్యూస్ అంటాం. ఏమంటాము? హైపోటెన్యూస్. ఓకే, ఎగ్జాక్ట్లీ 90 degreesకి ఆపోజిట్లో ఉండేదాన్ని హైపోటెన్యూస్ అంటాం. ఓకే, నెక్స్ట్ యాంగిల్ టీటాకి ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్ లేదా ఆపోజిట్గా ఉంది చూడండి. టీటాకి, యాంగిల్ టీటాకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆర్ పర్పెండిక్యులర్ ఉండేదాన్ని ఆపోజిట్ సైడ్ అంటాం. ఆపోజిట్ సైడ్. ఓకే, నెక్స్ట్ టీటాకి బేస్ ఉన్నదాన్ని అడ్జసెంట్ సైడ్ అంటాం, దీన్ని బేస్ అని అంటాం. ఓకేనా, సో ఇది హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్. సో దీని నుంచే మనము సో యాంగిల్స్ అనేవి అనుకుంటాం మనం. మనకు ట్రిగ్నోమెట్రీలో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉంటాయి. అవి సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కాట్ టీటా, కొసెక్ టీటా, సీకెంట్ టీటా. సో ఇవి దీనివి రేషియోస్. వాట్ ఈజ్ మీన్ బై సైన్ టీటా అంటే ఏం లేదు, సింపుల్గా ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. సైన్ టీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓఎస్ స్టాండ్ ఫర్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకేనా, కాస్ టీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాస్ టీటా అంటే ఏంది? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. నెక్స్ట్ టాన్ టీటా. టాన్ టీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఈ ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ రేషియోని, ఇక్కడ రేషియో అని అన్నాం కదా, సో రేషియోస్ చేయాలి. ఆపోజిట్ సైడ్కి హైపోటెన్యూస్కి రేషియో చేస్తే సైన్ టీటా వస్తుంది. రేషియో అంటే ఏంటిది? డివైడ్ చేయడం. రేషియో అంటే ఏంది? డివైడ్ చేయడం, డివైడ్ చేయాలి. 1 second. ఓకే, నెక్స్ట్ కాస్ టీటా అంటే దేన్ని రేషియో చేయాలి, దేన్ని డివైడ్ చేయాలి? అడ్జసెంట్ సైడ్ని, హైపోటెన్యూస్ని. టాన్ టీటా అంటే ఆపోజిట్ సైడ్ని, అడ్జసెంట్ సైడ్ని డివైడ్ చేస్తే నీకు టాన్ టీటా వస్తుంది. కాట్ టీటా అంటే ఆపోజిట్, అంటే దేనికి? టాన్ టీటాకి. అడ్జసెంట్ సైడ్ని, ఆపోజిట్ సైడ్ని డివైడ్ చేస్తే కాట్ టీటా వస్తుంది. ఓకే, నెక్స్ట్ కొసెక్ టీటా. కొసెక్ టీటా అంటే దీనికి రివర్స్, సైన్కి రివర్స్, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. సీకెంట్ ఆర్ సెక్ టీటా అంటే కాస్కి రివర్స్, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. చేస్తే మీకు రేషియోస్ వస్తాయి. సైన్ టీటా అంటే ఏంటి, కాస్ టీటా అంటే ఎట్లా వేయాలనేది వస్తుంది. ఓన్లీ ఇవే కాదు, దీనికి ఇంకోటి ఉంది. సైన్ టీటా అంటే 1 కొసికెంట్ టీటా ఆర్ కొసెక్ టీటా. సైన్ టీటా అంటే ఏంది? 1 కొసికెంట్ టీటా ఆర్ కొసెక్ టీటా. నెక్స్ట్ కాస్ టీటా అంటే 1 సీకెంట్ టీటా ఆర్ సెక్ టీటా. 1 సీకెంట్ టీటా ఆర్ సెక్ టీటా అంటాం. నెక్స్ట్ టాన్ టీటా అంటే టాన్ టీటా అంటే సైన్ టీటా బై కాస్ టీటా. టాన్ టీటా అంటే ఏంది? సైన్ టీటా బై కాస్ టీటా. ఆర్ దీన్నే టాన్ టీటా వాల్యూ 1 కాట్ టీటా కూడా వస్తుంది. ఓకే, 1 కాట్ టీటా కూడా వస్తుంది. నెక్స్ట్ కాట్ టీటా వాల్యూ
దేనికి ఆపోజిట్, ట్యాన్కి ఆపోజిట్ అని చెప్పినా కదా, అంటే కాస్ థీటా బై సైన్ థీటా వస్తుంది. ఆర్ కాట్ థీటా అంటే ట్యాన్కి ఆపోజిట్ అంటే 1/tan థీటా. నెక్స్ట్ కొసెక్ థీటా అంటే 1/sin థీటా. సెక్ థీటా ఆర్ సీకెంట్ థీటా అంటే 1/cos థీటా. ఓకేనా. సో ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము. ఇక్కడ ఆపోజిట్ సైడ్ మనకు 12 సెంటీమీటర్ ఉంది, అడ్జసెంట్ సైడ్ 5 సెంటీమీటర్ ఉంది అనుకుందాం. నాకు హైపోటెనస్ కావాలి. హైపోటెనస్ కావాలంటే ఒక థియరం అనేది మనకు మైండ్లో ఉండాలి. ఆ థియరమే పైథాగరస్ థియరం. వాట్ ఈస్ దట్ థియరం? పైథాగరస్ థియరం. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ మీన్ బై పైథాగరస్ థియరం అంటే సింపుల్గా హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ హైపోటెనస్ ఏంటిది? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ఏబీ స్క్వేర్ ప్లస్ ఇంకో సైడ్ స్క్వేర్ బీసీ స్క్వేర్. ఓకేనా. ఒకటేమో ఆపోజిట్ సైడ్, ఒకటేమో అడ్జసెంట్ సైడ్. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ఎంత అవుతుంది? 12 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఎంత అవుతుంది? 5 స్క్వేర్, విచ్ ఇంప్లైస్ 144. 12 స్క్వేర్ 5 స్క్వేర్ అంటే 25. ఎంత వస్తుంది? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169 విచ్ గివ్స్ √169 అవుతుంది. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఏసీ ఈజ్ ఈక్వల్ టు √169. దేర్ఫోర్ √169 వాల్యూ ఏమవుతుంది? √169 ఏసీ దాని వాల్యూ ఏమవుతుంది? 13 సెంటీమీటర్స్ అవుతుంది. ఇట్లా మనకు ఏమైనా 2 సైడ్లు ఇచ్చి ఇంకో సైడ్ కనుక్కోమంటే పైథాగరస్ థియరం అప్లై చేయాలి. ఓకేనా. పైథాగరస్ థియరం అప్లై చేసేసేయాలి. ఓకే. సో మనము ఇదైతే నోట్ చేసుకోండి. మీరు ఇది నోట్ చేసుకుంటే నేను దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ మనము ఇంకో కొంచెం ఇంట్రొడక్షన్ ఉంది, అది చెప్పుకుందాము. క్లియర్ కదా? ఇది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బేస్ చేసుకునే మనం ఏ ప్రాబ్లం అయినా ట్రిగ్నోమెట్రీలో చేసేది ఉంటుంది. బేస్ ఇంపార్టెంట్ కదా మనకు, చాలా బేసిక్ ఇది. నేను కొంచెం ఏమంటారు చాలా ల్యాగ్ చేయకుండా క్లియర్గా చెప్పినా నోట్ చేసేసుకోండి. ఓకే. ఇందాక చేసిన ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని చేసిన దాంట్లో నేను మళ్ళీ దాని వాల్యూస్ క్లియర్గా రాసుకున్నా. ఇందులో నుంచి మనము సైన్ ఏ వాల్యూ, కాజ్ ఏ వాల్యూ, ఓకే, ట్యాన్ ఏ వాల్యూ, కాట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ చూడండి, ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది హైపోటెన్యూస్, ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. దీని ప్రకారం అయితే దేని ప్రకారం? యాంగిల్ బి ప్రకారం అయితే మనం సైన్ ఏ అనుకున్నాం. సో ఏ నుంచి యాంగిల్ చూడాలి, మనం ఏ నుంచి చూసుకోవాలి. ఓకే. సో ఏ నుంచి చూసుకుంటే సైన్ ఏకి ఆపోజిట్ ఏంటిది? సైన్ ఏకి ఆపోజిట్ ఏంటిది? బీసీ. హైపోటెనస్ ఏంటిది? ఇదే ఉంటుంది, ఏసీ. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఓకే. సైన్ వాల్యూ ఏంటిది? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ ఏంటి దీనికి? బీసీ. హైపోటెనస్ ఏంటిది? ఏసీ. సో ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత? 5/13 సైన్ ఏ వాల్యూ అవుతుంది. ఓకే. ఇప్పుడు కాజ్ ఏ కావాలి నాకు. కాజ్ ఏ అంటే ఏంటిది? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ ఏంటిది దీనికి? ఏకి అడ్జసెంట్ సైడ్ ఏబి, ఇదే కదా అడ్జసెంట్ సైడ్, బై హైపోటెనస్ ఏంటిది? ఏసీ. ఏమవుతుంది? 12/13. నెక్స్ట్ tan ఏ కావాలి. tan ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంది ఫార్ములా? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏంటిది? 5 బీసీ. ఓకే. ఆపోజిట్ సైడ్ ఏంది ఇక్కడ? బీసీ బై అడ్జసెంట్ సైడ్ ఏంది? ఏబి ఈజ్ ఈక్వల్ టు 5/12. ఓకే. నెక్స్ట్ కాట్ ఏ ఏంది? అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, అంతే కదా? అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ ఏంది ఇక్కడ? ఏబి బై ఆపోజిట్ సైడ్ ఏంది? బీసీ. సో 12/5. సో ఇట్లా మనము ఏ వాల్యూస్ అయినా కనుక్కోవచ్చు. ఓకేనా. ఏ యాంగిల్ వాల్యూస్ అయినా కనుక్కోవచ్చు. ఇప్పుడు నేను సైన్ సి కావాలి నాకు. సైన్ సి నుంచి చూడాలి. సి నుంచి ఆపోజిట్ సైడ్ ఏంటిది? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సైన్ థీటా అంటే సి నుంచి ఆపోజిట్ సైడ్ ఏంటిది? ఏబి బై హైపోటెనస్ ఏంటిది? ఇదే అవుతుంది, ఏసీ. హైపోటెనస్ అంటే 90 degrees యాంగిల్కి ఆపోజిట్ ఉన్నది
హైపోటెన్యూస్. సో అప్పుడు ఏమవుతుంది, ఇది ఏబి ఎంత అయింది 12 బై హైపోటెన్యూస్ 13. ఓకేనా. సో ఇది బేసిక్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ రేషియోస్ ఎట్లా కనుక్కోవాలనేది. ఓకేనా. నెక్స్ట్ మనకు సైన్ కాస్ ఆ రేషియోస్లో మనకు యాంగిల్స్ ఉంటాయి 0, 30, 45, 60, 90 degrees. దాని వాల్యూస్ ఏందో చూద్దాం మనం. ఓకే, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో ఎన్ని డిగ్రీస్ దగ్గర సైన్ టీటా వాల్యూ ఏముంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఇది ఒక్కటి నేర్చుకుంటే చాలు, మిగతా అన్నీ వచ్చేస్తాయి. చూడండి టేబుల్కి చిన్న లాజిక్ ఉంటుంది ఇక్కడ. చూడండి ఇక్కడ సైన్ టీటా, సైన్ 0, 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. ఓకేనా. ఇది సైన్ టీటా వాల్యూస్. నీకు కాస్ టీటా వాల్యూస్ రావాలంటే సింపుల్గా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి రాసుకొని రా. లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ని ఇటు సైడ్ నుంచి రాసుకొని రా. సైన్ 90 ఏమవుతుంది, సైన్ 90 వాల్యూ ఈక్వల్ టు కాస్ 0 1, 60 వాల్యూ 30 అవుతుంది √3/2, 45 45 ఉంటుంది 1/√2, 30 60 వాల్యూ ఉంటుంది 1/2, సైన్ 0 వాల్యూ కాస్ 90 వాల్యూ ఉంటుంది 0. దీనికి రివర్స్ కాస్. ఓకే, నెక్స్ట్ ట్యాన్ టీటా అంటే ఏంది మనకు ఆల్రెడీ తెలుసు. ట్యాన్ టీటా అంటే ఏంది, సైన్ టీటా బై కాస్ టీటా. ఆల్రెడీ చెప్పినా నేను. సైన్ టీటా వాల్యూ ఎంత 0, 0/1 0. నెక్స్ట్ సైన్ 30 degrees వాల్యూ ఎంత 1/2, 1/2/√3/2, 2 క్యాన్సల్ 1/√3. నెక్స్ట్ సైన్ 45 degrees 1/√2/1/√2, 1/√2 1/√2 క్యాన్సల్ 1. నెక్స్ట్ సైన్ 60 tan 60 degrees వాల్యూ ఎంత √3/2 బై సైన్ టీటా బై కాస్ టీటా అంటే √3/2/1/2 ఎంత అవుతుంది 2 క్యాన్సల్ √3. నెక్స్ట్ tan 90 degrees వాల్యూ 1/0 మీన్స్ సైన్ టీటా బై కాస్ టీటా కదా, ఇన్ఫినిటీ. అంటే సైన్ టీటా బై కాస్ టీటా వాల్యూస్ చేస్తే వచ్చేదే tan టీటా వాల్యూ సింపుల్గా. ఓకే, సో ఇప్పుడు కాట్ టీటా రావాలంటే tan ని రివర్స్ రాసుకుంటూ రావాలి. 90 degrees 0 అవుతుంది, 60 degrees 30 degrees వాల్యూలో వెళ్తుంది. ఇది సేమ్ 45 మాత్రం సేమ్ ఉంటుంది. నెక్స్ట్ దీని 30 degrees, దీనిది 60 degrees అవుతుంది 1/√3, ఇది 0 అవుతుంది. ఓకేనా. సో ట్యాన్కి రివర్స్ కాట్, సైన్కి రివర్స్ కాస్. నెక్స్ట్ కొసెక్ టీటా ఆర్ కోసికెంట్ టీటా ఆర్ కొసెక్ టీటా అంటే 1/sin టీటా అంటే 1/sin టీటా 1/0. సైన్ 0 వాల్యూ ఏంది కొసెక్ 0, 1/sin 1/sin 0, సైన్ 0 degrees. సైన్ 0 degrees వాల్యూ ఎంత 1/0, 1/0 ఎంత అన్డిఫైన్డ్. 1/0 వాల్యూ ఏంది అన్డిఫైన్డ్. ఓకే, ఇట్ ఈస్ ఇన్ఫినిటీ అని రాసుకోవచ్చు మనం, అన్డిఫైన్డ్. సో ఇట్ ఈస్ అన్డిఫైన్డ్. నెక్స్ట్ 1/1/2 2 రివర్స్ రాసుకో. ఇక 1/2 ఉన్నది రివర్స్ 2, 1/√2 ఉన్నది రివర్స్ √2, √3/2 ఉన్నది రివర్స్ 2/√3, 1 ఉన్నది రివర్స్ అంటే 1/1 1 అవుతుంది. 1కి రివర్స్ 1. కొసెక్కి ఆపోజిట్ వాల్యూస్ రివర్స్ వాల్యూస్ అన్ని సీకెంట్ 1 2/√3, √2 అట్నే ఉంటుంది, ఈ 2 ఇటు వస్తుంది అన్డిఫైన్డ్, ఇటు వచ్చేస్తుంది. ఓకేనా. సో సైన్కి రివర్స్ కాస్, ట్యాన్కి రివర్స్ కాట్, కొసెక్కి రివర్స్ సీకెంట్. సో ఈ వాల్యూస్ తెలిస్తేనే మనం ట్రిగ్నోమెట్రీలో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఈ వాల్యూస్ మీదే బేస్ అయి ఉంటాయి. ఈ వాల్యూస్ మీదే మనకు క్వశ్చన్ కూడా అడిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓకే, ఇది నోట్ చేసుకోండి. ఇంకొక ఐడెంటిటీస్ ట్రిక్ చెప్తా, ఇది నోట్ చేసేసుకోండి. నెక్స్ట్ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్. మనకు 3 ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఉన్నాయి. sin square theta plus cos square theta is equal to 1, secant square theta minus tan square theta is equal to 1, cosecant square theta minus cot square theta is equal to 1. దీన్ని ఇట్లా గుర్తుపెట్టుకునే అవసరం ఏం లేదు. దీన్ని నేను ఒక లాజిక్ చెప్తా. లాజిక్ చెప్పే ముందు ఒక చిన్న స్టోరీ మాట్లాడుకుందాం. మనము ఏదైనా ఒక గవర్నమెంట్ ఎగ్జామ్కి అప్లై చేసినా, ఏదైనా కాలేజ్లో అడ్మిషన్ కావాలన్నా మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాం. ఇప్పుడు పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాస్తే ఎంట్రన్స్ ఎగ్జామ్ 10th తర్వాత ఉంటుంది, ఇంటర్ తర్వాత ఐఐటి, ఎంసెట్ అట్లా ఉంటాయి. గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఒక ఎస్ఐకో, ఒక ఎంఆర్ఓ, దానికి ఎగ్జామ్కి గ్రూప్ 1 గ్రూప్ 2 వీటికి అప్లై చేసినాం. సో నువ్వు ఎగ్జామ్ రాసినావు, రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత నీకు జాబ్ అనేది ఏ కేటగిరీ వైజ్ ఇస్తాడు వాడు, రిజర్వేషన్ ప్రకారం ఇస్తాడు. ఓకేనా. మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన కోసం ఒక రిజర్వేషన్ సిస్టమ్ అనేది
కాన్స్టిట్యూషన్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఆ రిజర్వేషన్ ప్రకారమే మనకు జాబ్స్ అనేవి ఇస్తారు. సో మ్యాథ్స్లో ఈ సోషల్ చెప్తున్నాం అనుకుంటున్నారేమో, ఏం లేదు చూడండి. రిజర్వేషన్ అంటే ఫస్ట్ ఎవరికి ఉంటుంది ప్రయారిటీ? ఎస్సీ, తర్వాత ఎస్టీ, తర్వాత ఓసీలకు, బీసీలకు ఉంటుంది. దాన్ని సిసి అని రాసుకుంటాను నేను. ఫస్ట్ ఏమో ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్, తర్వాత ఎస్టీ, తర్వాత ఓసీలకు, బీసీలకు. అంటే ఫస్ట్ ఎస్సీ ఎస్టీలకు వచ్చిన తర్వాత ఓసీ బీసీలకు వస్తుంది. సో దీన్ని నేను ఎస్సీని నేను పాజిటివ్గా పెడతా, ఎస్టీని సిసిని మైనస్ పెడతా. అంటే ఎస్సీ ఎస్టీ సిసి అంటే ఏం లేదు ఇక్కడ. ఎస్సీ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, ఎస్టీ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, సిసి కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అంటే మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంబేద్కర్ గారు చెప్పింది మనము ఈ మ్యాథ్స్లో ట్రిగ్నోమెట్రీలో ఇంప్లిమెంట్ చేసినాం మనం. సో ఎస్సీ ఎస్టీ సిసి గుర్తుపెట్టుకోండి అయిపోతుంది. ఫస్ట్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, తర్వాత ఓసీబీసీ వాళ్ళకు, ఓసీబీసీని సిసి, ఎస్సీ ఏమో ప్లస్, ఎస్టీ సిసి మైనస్. సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇందులో నాకు సైన్ స్క్వేర్ థీటా కావాలి. అప్పుడు కాస్ అటు వెళ్ళిపోతుంది కదా, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. ప్లస్ కాస్ స్క్వేర్ ఏమవుతుంది? మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. కాస్ స్క్వేర్ థీటా కావాలి, కాస్ స్క్వేర్ థీటా కావాలి. సైన్ స్క్వేర్ అటు వెళ్ళిపోతుంది కాబట్టి 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఓకే, నెక్స్ట్ సీకెంట్ స్క్వేర్ థీటా కావాలి నాకు. మైనస్ టాన్ స్క్వేర్ అటు వెళ్ళిపోతే 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అవుతుంది. నాకు టాన్ స్క్వేర్ థీటా కావాలి. టాన్ అటు పోతుంది, 1 ఇటు వస్తుంది. మైనస్ అటు పోతే ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 1 ఇటు వస్తే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 అవుతుంది. ట్రాన్స్పోజ్ చేసుకుంటే వచ్చేస్తుంది. నెక్స్ట్ థీటా కూడా అంతే. నాకు కోసికెంట్ స్క్వేర్ థీటా కావాలి. అప్పుడు మైనస్ కాట్ స్క్వేర్ థీటా అటు వెళ్ళిపోతే 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అవుతుంది. అండ్ నాకు కాట్ స్క్వేర్ థీటా కావాలి. కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఈ 1 ఇటు వచ్చేస్తే అది అటు వెళ్ళిపోయింది కాబట్టి ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అయింది. 1 ఇటు వస్తే మైనస్ 1 అవుతుంది కోసికెంట్ స్క్వేర్ థీటా. సో ఈ ఐడెంటిటీస్ చాలా ఇంపార్టెంట్, ఇక్కడనే కాదు ఇంటర్మీడియట్లో కూడా మీకు చాలా ఇంపార్టెంట్. సో బేసిక్ ఇంట్రొడక్షన్ ఇచ్చేసిన నేను, ఇంకా ట్రిగ్నోమెట్రీలో ఇదే ఇంట్రొడక్షన్ ఉంది. సో దీని మీద ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. సో ఇది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా, ఈ లాజిక్స్ ఏవైనా కానీ. సో మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ నేను నెక్స్ట్ 1 షాట్ వీడియోస్ లైవ్ పెడతా. నెక్స్ట్ ఒక టైం పడుతుంది, కొంచెమే, ఎక్కువ కూడా కాదు. సో మీరు ఇట్నే నాకు సపోర్ట్ చేస్తుండండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.